బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం 5 వారాలను పూర్తి చేసుకుంది. ఇక 5వ వారంలో భాగంగా ఈ కార్యక్రమంలో వైల్డ్ కార్డు ద్వారా మరో 8 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వారందరూ కూడా గత సీజన్లో పాల్గొన్నటువంటి వారు కావటం విశేషం. ఇక ఈ వైల్డ్ కార్డు ద్వారా సీజన్ 4 కంటెస్టెంట్గా హౌస్లో సందడి చేసిన కమిడియన్ ముక్కు అవినాష్ తిరిగి సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి అడుగుపెట్టిన వారి రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి అడుగుపెట్టిన వారిలో ముక్కు అవినాష్ 4వ సీజన్ కంటెస్టెంట్గా పాల్గొన్న సమయంలో ఆయన 15 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. కానీ ఈసారి మాత్రం వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి అడుగుపెట్టడానికి భారీ స్థాయిలోనే డిమాండ్ చేశారని సమాచారం. ఇక వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లడం కోసం నిర్వాహకులు ఈయనకు వారానికి 5 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. ఇలా వారానికి 5 లక్షల రూపాయలు అంటే మామూలు స్థాయిలో రెమ్యునరేషన్ కాదని చెప్పాలి. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ముక్కు అవినాష్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించారని తెలుస్తుంది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అవినాష్ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈయన కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. స్టార్ మాలో ప్రసారమవుతున్న వరుస కార్యక్రమాల్లో సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్న అవినాష్ తిరిగి బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి అడుగుపెట్టారు. మరి ఈసారి హౌస్లో ఎన్ని వారాల పాటు అవినాష్ కొనసాగుతారనేది తెలియాల్సింది.